నమస్తే అందరికీ. ఇదిగో నేను వేసుకున్న వరి అనేది ఈ విధంగా ఉంది. 6 తడి పంటలేక వేసుకున్నాం. ఇందులో వాటర్ కాకుండా ఖాళీ పదను వేసుకుంటాం అంతే. రెండు ఒకసారి ఇందులో పచ్చి కూడా లేదు. ఒకసారి దగ్గర భూమి బిడ్డలు దారుంది ఆల్రెడీ. ఇదిగో బిడ్డ కూర్చో, కనిపిస్తుందా? అవును కదా. ఇది ఏ వెరైటీ? బ్లాక్ వెరైటీ ఇది. ఇది బ్లాక్ వెరైటీ. మేము బహురూపి వేసుకుంటే అందులో కొన్ని గింజలు వచ్చినాయి. ఏదో బ్లాక్ అంటారు దానికి, మణిపూర్ బ్లాక్. బ్లాక్ ఆ విధంగా వచ్చింది. ఆ సీడ్ సపరేట్ వేస్ట్ కాకుండా ఇన్ని వచ్చినాయి. ఒకటే చెట్టు పిడిగడ వస్తే అవి తీసుకొని సపరేట్ గా వేస్తే ఇంత వేసి ఈ విధంగా 6 తడి పంట లేక పండదా అని చెప్పి ఈ 6 తడి వేసుకున్నాం. ఇక్కడ ఒకటి, ఆడ చిన్న మడి లెక్క, ఆడ చిన్న మడి, మూడు విధాలుగా వేసుకున్నాం. మూడు ఇంతనే ఉన్నాయి కదా అవి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఉంది, ఈ విధంగా ఉంది కంకులు అనేది. 6 తడిలో అయినా ఇంత అద్భుతంగా వస్తుంది. చాలా మందికి భయం ఉంటుంది. 5 feet పెరిగింది నా భుజాల్లో అవుతుంది, బాగా పెరిగింది. చాలా మందికి భయం ఏంటంటే 6 తడిలో పండదు అని అంటారు. కాకపోతే ప్రతి ఈ దేశీ వెరైటీ విత్తనాలు అయితే తప్పకుండా పండుతాయి. అదే విధంగా దాని భూమిలో సారం మంచిగా ఉంటే ఇంకా బాగా వస్తుంది పంట. మనం వేసిన దానికంటే డబుల్ వస్తుంది. ఈ విధంగా ఇంతుంది. అవునవును. ఇంతకంటే మంచిగా మనం ఎంత ఎరువులు వేసినా ఇంత మంచిగా పండదు. అవును. బయట వెరైటీస్ ఉంటాయి కదా, DAP, BPT, అవి వేస్ట్ అంశాలు. చూడండి, ఆర్గానిక్ ఫార్మింగ్ మనం పెట్టుబడి తక్కువ ఉంది, కష్టపడేది కూడా తక్కువనే. ఒక ఆవు ఉండి అది మలమూత్రాలు ఉంటే చాలు, ఆవు పేడ అవి వేసి ఈ విధంగా పండించుకుంటే బెటర్ కదా మన ఆర్గానిక్. ఈ విధంగా మనం పక్కన ఆనపకాయ వేసుకున్నాం. ఈ విధంగా చూడండి ఒకసారి, ఎప్పుడు అయినది చూడండి. మెల్లగా నైట్ కర్రీకి వస్తుంది. లేతదే ఇది. ఇప్పుడు చూడండి, ఓహో ఇంత పెద్దగా అయింది. లేతది బాహుబలినా చూడండి. గోర్లు మెత్త దిగిపోతున్నాయి. మనం ఆపుకుంటే మంచిగా విత్తనాలకు వస్తున్నాయేమో, తర్వాత పెంచుకోవచ్చు మనం. కానీ ఇంత గట్టిది రాదుగా మళ్ళీ. ఇంకా 3, 2, 3, 4 ఉన్నాయి. ఇంకా అక్కడ ఒకటి. అవి కూడా అయినాయి దాదాపుగా, లేతగా ఉన్నాయి. అవి ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తాయి. అవి 2 రోజుల్లో పెరిగిపోతాయి. ఇంకోటి 3 ఉన్నాయి. 3 అక్కడ ఒకటి 4 ఉన్నాయి. పర్లేదు. అంటే మనం నేచురల్ ఫార్మింగ్ లో చాలా మంది భయపడుతుంటారు. ఫస్ట్ ఏదైనా మన పంటలు వేస్తే ఒక 2 సంవత్సరాల వరకు సరిగ్గా దిగుబడి రాదని చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఆ ప్రాబ్లం మనకి లేదు. అపోహలండి, అవసరమే లేదు. చూడండి ఒకసారి, మేము ఏ ఎరువులు ఏం వేసుకోలేదు. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం దున్నుకునే పొలమే ఇది. ప్రతి సంవత్సరం మేము గిట్టంగా ఎక్కువ ఎరువులు మందులు వాడకుండా పశువుల ఎరువు, మా మేకల ఎరువే వాడతాం. కాబట్టి మేము ఈ ఫస్ట్ టైం వేసుకుంది దీనికంటే బాగా వచ్చింది వానాకాలం. ఇప్పుడు ఎండాకాలం గిట్టంగా వేసుకున్నాం కదా, మొత్తం సుడి పురుగు డ్యామేజ్ చేసి ఇంత పొట్టిగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయింది చేను. ఈ విధంగా అయిపోయినా మళ్ళీ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు అద్భుతమని చెప్పుకోవాలి. నా హైట్ ఉంది. ఇప్పుడు వానాకాలం కంటే ఇదే బాగుంటుంది నాకు తెలిసి. అంటే గింజలు మంచిగా వచ్చినాయి కదా. ఇంత హెవీగా ఉన్న గింజలు ఎందుకు ఖరాబ్ అవుతాయండి? మంచిగా ఉంటాయి. పిల్లగొట్టి పలుపు మంచిగా నీట్గా వచ్చింది.